మీరెవరైనా కోవిడ్ ఫుడ్ తినాలనుకుంటే కప్సా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని, ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని, ఒక తెల్లగడ్డ, చెక్క, అలాగే బిర్యానీ ఆకు తీసుకొని బాగా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత చికెన్ వేసి చికెన్ కూడా కొద్దిగా వేయించుకోండి. వేగిన తర్వాత టమోటా ఒక 2 వేసుకోండి. టమోటా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ మ్యాగీ అని వస్తుంది చూడండి. ఇవే ఆ చికెన్ మ్యాగీ కువైట్లో దొరుకుతాయి. మీకు ఇక్కడ లేకపోయినా కానీ మీరు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం టమోటా పేస్ట్ అన్నమాట. అవన్నీ వేసిన తర్వాత బాగా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఎసురు పోసుకోవాలన్నమాట. ఎసురు ఎలా అంటే నేను 2 సోళ్ళ బియ్యానికి 1 సోలకి 1.5 సోల ఎసురు పోసినాను అన్నమాట. ఎందుకంటే బియ్యం నానుంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ బియ్యం ఉడుకుతా ఉంటాయి. ఇప్పుడు మనము చట్నీ, ఇది పచ్చికారం అన్నమాట. పచ్చికారానికి కావాల్సినవి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, అలాగే టమోటా వేసి బాగా మిక్సీలో కొట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఎసురు కూడా ఉడికిపోయి బియ్యం వేసేసినాను. ఇప్పుడు ఈ రైస్ కూడా ఉడికిపోయింది చూడండి. గుమ్మ గుమ్మ గుమ్మలాడే వాసనతో దుమ్ము లేచిపోయింది చూడండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. కప్సా అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కోడి టేస్ట్ మాత్రం అద్దరింది. తింటా ఉంటే లెగ్ పీసు యమహో యమ అనేలా ఉన్నదన్నమాట. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తా మీకు. సబ్స్క్రైబ్.